మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవతల చేతుల్లో ఆయుధాలుంటాయి. అలాగే మహావిష్ణువుని తలుచుకోగానే సుదర్శన చక్రం గుర్తొస్తుంది. అయితే మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చింది మహేశ్వరుడే. అది ఎలా జరిగిందో అంటే, ఒక సమయంలో దైతులు దానవులు అఖండ బలవంతులై ముల్లోకాల్లో ఉండే అందరినీ హింసించసాగారు. దేవతలందరూ కలిసి మహావిష్ణువుని చేరి దైత దానవులను అణిచివేయవలసిందిగా ప్రార్థించారు. ఆలోచించాడు విష్ణువు, ఇది కాలమహిమే గాని వేరే ఏమి కాదని, కాబట్టి కాలశాసనుడైన నీలకంఠుణ్ణి ఆరాధించి ఈ కష్టం గురించి విధానాన్ని సాధించాలని దేవతలకు ఊరండిగా పంపాడు. ఆ తర్వాత విష్ణువు కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని నిర్మించి అగ్నిలు రగిలించి వేదమంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థవ లింగార్చన చేశాడు. మానస సరోవరం నుంచి పద్మాలు తెచ్చి పార్థవ లింగాన్ని సహస్ర కమలంతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానస సరోవరం వెళ్లి 1000 కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివ సహస్రనామం స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తుండగా నామమునకు ఒక పువ్వు కోరబడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఏం చేద్దామనే ఆలోచనలో విష్ణువు ఉండగా లోకాలందరూ తనని పద్మాక్షుడుగా అని అంటారు కదా, అందువలన తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెగిలించి ఉంచబోయాడు. ఎటుక్కున ప్రత్యక్షమైన ఈశ్వరుడు విష్ణువును వారించాడు. శ్రీహరి, ఇప్పటిదాకా నువ్వు చేసిన చాలు. నేను ఎంత సంతోషించానో నీ పూజకు. అలాగే పద్మం తక్కువైందని నీ కన్ను పెగిలించపోయి భక్తి కూడా నన్ను సంతోషపెట్టింది. ఏం కావాలో కోరుకో అని శివుడు అడిగాడు. ఏ సర్వేశ్వరా, పరమేశ్వరా, ఈ కాలాన్ని శాసించేవాడివి, కాలకంఠుడివి నువ్వు. దైతుల వర్గం దానవుల వర్గం రెండిటిలో చెడు అలా పెరిగిపోయింది. దేవతలు వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసే యుద్ధాలు ముల్లోకాలు గందరగోళం చేస్తున్నారు. అవస్థల పాలై పారిపోయారు. శత్రువును నివారించేందుకు నా దగ్గరున్న ఆయుధాలు సరిపోవడం లేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచక నీకోసం పూజించి నిష్టగా ఉన్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యి పరమేశ్వర. ఆ విష్ణువు వేడుకున్నాడు శివుడిని. అప్పుడు వెంటనే శివుడు సొంతంగా తయారు చేసిన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ఇచ్చాడు. అప్పటి నుండి విష్ణువు చక్రధారుడుగా అయ్యాడు. చక్రధారుడు, చక్రపాణి, చక్రి అనే పేర్లు కూడా వచ్చాయి.